ఇక యూత్ విషయానికొస్తే, యూత్ ఏంటంటే మీ అభిప్రాయంలో యూత్ ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి? ఎలాంటి సజెషన్స్ తీసుకోవాల్సొస్తుంది? సీ యూత్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఏ వెరీ టిపికల్ కండిషన్ ఫర్ ఏ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే ఆ ఏజ్ ఎలా ఉంటుందంటే ప్రతీదీ కూడా చాలా ల్యూరింగ్‌గా, ఆకర్షణీయంగా ఉంటుంది. అది ఆపోజిట్ జెండర్ కావచ్చు, డబ్బులు కావచ్చు, ఫేమ్ కావచ్చు, పవర్ కావచ్చు, ప్రతీదీ కూడా వీళ్ళకి చాలా అట్రాక్టివ్‌గానే అనిపిస్తుంది. ప్రతీదీ కావాలనే అనిపిస్తుంది. కానీ అన్నీ అందరూ చేయలేరు. అన్నీ అందరికీ అవసరం కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టుగా గోల్ ఎంత అవసరమో, దానికి నా అప్రోచ్ ఏంటి అనేది కూడా చాలా అవసరం. సో, ఈ కాన్షియస్ లివింగ్‌లో వీళ్ళు డెసిషన్ తీసుకునేటప్పుడు యూత్‌కి పర్టిక్యులర్‌గా ఏంటంటే ఈ టైం అనే దాని వాల్యూ ఒకటి చాలా అవసరం. ఎందుకంటే యూత్ కండిషన్‌లో మీరు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో, ఆ డెసిషన్ మేకింగ్ మీద మీ ఎంటైర్ లైఫ్ డిపెండ్ అయ్యి ఉంటుంది అనే ఒక థాట్ వాళ్ళకి కరెక్ట్‌గా రావాలి. సో, కరెక్ట్ యుటిలైజేషన్ ఆఫ్ యువర్ టైమ్. అట్ ద సేమ్ టైమ్ అప్‌స్కిల్ యువర్‌సెల్ఫ్. ట్రైనింగ్. ఎందుకు అప్‌స్కిల్లింగ్ అండ్ ట్రైనింగ్ గురించి నేను ఇంతలా మాట్లాడాల్సొస్తుందంటే, ఈరోజు డైనమిక్ మార్కెట్‌లో ప్రతిరోజు అన్నీ మారిపోతూనే ఉన్నాయి. టెక్నాలజీ మారిపోతుంది, మెషినరీ మారిపోతుంది. అలాగే కొత్త కొత్త పద్ధతులొస్తున్నాయి. ఎప్పటికప్పుడే అన్నీ మారిపోతున్నప్పుడు మనల్ని మనం అప్‌గ్రేడ్ చేసుకోలేదనుకోండి, రిడెండెన్సీ వస్తుంది. రిడెండెన్సీ అంటే మనం దానికి పని చేయం. పాత బొగ్గింజన్ని ఇప్పుడు ట్రైన్ నడపాలని అనుకుంటే ఎంత మూర్ఖంగా ఉంటుందో, మనని మనం అప్‌డేట్ చేసుకోకుండా పని జరగాలి అని అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం. కాబట్టి ఎప్పటికప్పుడు అప్‌స్కిల్లింగ్ అనేది చేస్తూనే ఉండాలి. అంటే నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. టైంని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోవాలి. అలాగే చూజ్ చేసుకునేది కూడా కాన్షియస్‌గా చూజ్ చేసుకోవాలి. దాంతో పాటుగా నిజాయితీగా ఎఫర్ట్స్ పెట్టాలి. నేను చేస్తున్నానని చెప్పొద్దు. కరెక్ట్‌గా చేయండి. డెఫినిట్‌గా రిజల్ట్ వస్తుంది. యూత్ మొత్తం కన్‌ఫ్యూజన్ స్టేట్‌లోనే ఉంటారు. సో, ఎవరు చెప్పినా అంటే ఫ్రెండ్స్ చెప్పేవి చెప్తారు, ఫ్యామిలీ నుండి చెప్పేవి చెప్తుంటారు, రిలేటివ్స్ నుండి చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోరు. అలాంటిది ఆ యూత్ మీ మాట ఎలా వింటున్నారు? మీరు ఎలా సజెస్ట్ చేస్తారు వాళ్ళని? ప్రతి వాళ్ళకి అండి ఇందాక మనం అనుకున్నట్టు సక్సెస్ అనేది కావాలి అనే ఒక ఫీలింగ్ అయితే ప్రతి వాళ్ళకి ఉంటుంది. జనరల్‌గా పెరటి చెట్టు వైద్యానికి పనిచేయదు అనేది ఒక సామెత. అందరి విషయంలోనూ అదే వర్తిస్తుంది. ఇంట్లో ఎంత చదువుకున్న వాళ్ళున్నా, ఎంత సక్సెస్ సాధించేసిన వాళ్ళున్నా కూడా ఇంట్లో వాళ్ళు చెప్తే పెద్దగా నమ్మకం కుదరదు, నచ్చదు. ఆ ఏజ్ వైజ్ యాటిట్యూడ్ కావచ్చు, చనువు కొద్దీ ఉండే యాటిట్యూడ్ కావచ్చు, మొత్తానికి ఇంట్లో వాళ్ళు చెప్తే తొందరగా పనిచేయదు. కానీ ఎప్పుడైతే ప్రొఫెషనల్స్‌గా మేము ఒక సర్వీస్ ఇస్తూ ఉంటామో కెరీర్ గైడెన్స్‌లో, అక్కడ మేము ఉన్నదే మా ఆబ్జెక్టివ్ మీకు సర్వీస్ గైడెన్స్ ఇవ్వడం కోసమే మేము ఉంటాం. సో, మాలాంటి వాళ్ళు కూర్చున్నప్పుడు ఏంటంటే వి ఆల్వేస్ ట్రై టు స్పీక్ అబౌట్ వాట్ ఈస్ దేర్ ఇంట్రెస్ట్ యాక్చువల్లీ అండ్ వాట్ దే వాంట్ టు డూ ఇన్ దేర్ లైఫ్. అలాగే వాళ్ళ టైంని వాళ్ళు ఎలా స్పెండ్ చేయాలనుకుంటున్నారు, నాట్ ఓన్లీ టుడే రిటైర్ అయ్యేదాకా కూడా వాళ్ళ లైఫ్ ఎలా గడవాలనుకుంటున్నారు, టోటల్ ప్లాన్ని మేము విజువలైజ్ చేయిస్తాం వాళ్ళ చేత. నాకు ఒక డ్రీమ్ ఉంది అని అంటారు. అంటే ఒక్కొక్కళ్ళు అంటుంటారు అనమాట. అంటే నీ గోల్ ఎలా ఉండాలి అంటే నేను పీఎం అవుతాను, నేను ప్రెసిడెంట్ అవుతాను అని మాట్లాడాలి. పక్క వాళ్ళు నవ్వినా పర్వాలేదు. అలాంటి గోల్స్ ఉన్నవాళ్ళు మాత్రమే అంత స్థాయికి ఎదగలుగుతారు. అదే మీ గోలే ఇక్కడ వార్డ్ కౌన్సిలర్ అవుతాననే దగ్గర ఉందనుకోండి, మీరు అప్పటికి సీఎం అవుతారు. అది జరగదు. సో, మీ గోల్ చాలా ఎత్తుగా ఉండాలి ఫస్ట్. ఈ విషయాన్ని మనం అక్కడ మాట్లాడతాం. వాళ్ళతో మాట్లాడేటప్పుడు మన దగ్గరికి వచ్చేటప్పుడే వాళ్ళ కెరీర్ గైడెన్స్ కోసమే వస్తారు కాబట్టి. ఎందుకు అంటే కాలేజ్ అయిపోయే టైంకి ప్రతి వాళ్ళకి కళ్ళుంటాయి. అంటే నేను కాలేజ్ అయిపోయిన వెంటనే నాకు మంచి ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా క్యాంపస్ సెలక్షన్స్‌లో డిపెండెన్సీ ఉంది కాబట్టి నాకు ఉద్యోగం వచ్చేస్తుంది అని అనుకుంటారు. ఉద్యోగంలో జాయిన్ అవుతారు. బట్ జాయిన్ అయిన తర్వాత యాక్చువల్‌గా రియాలిటీ తెలుస్తుంది. ఎందుకంటే పని చేయడం అప్పుడు మొదలవుతుంది కాబట్టి ఆ పనిని నేను ఎంత ఇష్టపడి చేస్తున్నాను, ఆ పని నాకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇస్తోంది, ఈ పనిలో నేను ఎక్కువ కాలం కంటిన్యూ అవుదాం అనుకుంటున్నానా, వద్దనుకుంటున్నానా, ఇలాంటి రియాలిటీ అంతా అప్పుడు తెలుస్తుంది. అప్పుడు యాక్చువల్‌గా మాలాంటి వాళ్ళ అవసరం పడుతుంది కూడా. ప్రొఫెషనల్ గైడెన్స్ అప్పుడు అవసరం అవుతుంది. కాబట్టి మాకు ఆబ్జెక్టివైజ్డ్‌గానే వస్తారు. బట్ స్టిల్ ఎవరికైనా సరే ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా మా దగ్గర ఎప్పుడైనా రావచ్చు. ఇక యూత్ నుండి వచ్చేది వుమెన్‌కైతే, వుమెన్ కూడా కన్‌ఫ్యూజన్ స్టేట్‌లోనే ఉంటారు. బిజినెస్ చేయాలా? లేకపోతే జాబ్ చేయాలా అని. మీరు వాళ్ళని ఎలా గైడ్ చేస్తారు? యాక్చువల్‌గా అండి కాలేజ్ డేస్‌లో ఉన్న గర్ల్స్‌కి సేమ్ అందరూ కూడా యూత్ అంటే బోత్ ద జెండర్స్ మనం కంబైన్ టుగెదర్ మనం కౌంట్ చేసుకోవచ్చు. సో, అందరికీ ఒకలాగే అనిపిస్తుంది. ఎందుకంటే కాలేజ్ అవ్వాలి, నాకు ఇమ్మీడియేట్‌గా మంచి జాబ్ రావాలి, నేను నా జాబ్‌లో చాలా బాగా చేయాలి అనేది. బట్ ఏంటంటే ఇక్కడ మనం విమెన్ దగ్గరకొచ్చేటప్పటికి ఏంటంటే, ఇప్పుడు సిట్యుయేషన్స్ ఎంత మారినా ఫైనల్లీ విమెన్ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ అండ్ దే హ్యావ్ టు స్పెండ్ దేర్ లైఫ్ విత్ దేర్ స్పౌస్.
సో ఇక్కడ స్టిల్ దెర్ ఈజ్ అ సొసైటీ స్టిల్ ఇన్ దట్ కండిషన్, లైక్ హస్బెండ్ ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి, అక్కడున్న ఆపర్చునిటీసే వెతుకుతారు. వాళ్ళ మీద డిపెండెన్సీయే ఇప్పటికీ ఎక్కువ ఉంది. అంటే ఆడవాళ్ళకి ఎక్కడైనా మంచి ఉద్యోగం వస్తే అక్కడికి హస్బెండ్ షిఫ్ట్ అవ్వడం అనేది ఇంకా తక్కువ కేసెస్లోనే జరుగుతుంది. బట్ స్టిల్ ఆ కండిషన్కి వచ్చేదాకా అయినా మనం వాళ్ళ డెసిషన్ ప్రకారం నడవాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం అవ్వాలి మనం ఏం చేయాలని. అలాగే ఈవెన్ డ్యూరింగ్ ఫ్యామిలీ లైఫ్ ఆల్సో ఒక స్టేజ్ వరకు మనకేమవుతుందంటే ఈ బైండెడ్ జాబ్స్, పర్టికులర్గా విమెన్ లైఫ్కి మనం ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాం ఇంట్లో. లైక్ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా మనమే చూడాలి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అంత మందే ఉంటుంది. ఇంట్లో వాళ్ళ పనులు కూడా మనమే మేజర్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము. ఇలాంటి కండిషన్స్ ఇప్పటికీ ఉన్నాయి. ఎంత వర్కింగ్ ఉమెన్ అయినా, ఎంత పెద్ద పెద్ద జీతాలు ఉన్నా కూడా ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి వంట మనదే మెయిన్ బాధ్యత అవుతుంది. అలాగే చుట్టాలది మనదే మెయిన్ బాధ్యత అవుతుంది, పిల్లలది మనదే మెయిన్ బాధ్యత. అంటే డబుల్ ద వర్క్ లేడీస్ చేసినట్టు లెక్క. నిజంగా వాళ్ళు వర్క్ చేస్తున్నారు లేదా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తీసుకుంటున్నారు అనే మాటకు వచ్చినా కూడా. సో జాబ్ కానీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానీ రెండు చూసినప్పుడు జాబ్ విషయంలో చూస్తే ఏంటంటే యూ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్. నా వరకు నాకేమనిపిస్తుందంటే ఆల్రెడీ ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇంటి దగ్గర తీసుకుంటున్న విమెన్ వెన్ దే ఆర్ ట్రయింగ్ టు చూస్ సంథింగ్ ఫర్ వర్క్, వాళ్ళ టైం చాలా వాల్యుబుల్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంత బర్డెన్ లేదా ఇంత రెస్పాన్సిబిలిటీ ఇంటి దగ్గర తీసుకున్నప్పుడు దాని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఇంకో అంత రెస్పాన్సిబిలిటీని బయట కూడా ఛాలెంజింగ్గా తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. అంటే డబుల్ ద డ్యూటీ నేను చేస్తున్నాను. సో డబుల్ ద డ్యూటీ, డబుల్ ద టైం నేను చేస్తున్నప్పుడు నా టైం అత్యంత వాల్యుబుల్ అని అర్థం. అంత వాల్యుబుల్ టైంని నేను స్పెండ్ చేస్తున్నప్పుడు దాని నుంచి వచ్చే రిజల్ట్ కూడా అంతే వాల్యుబుల్గా ఉండాలి. ఇట్ కుడ్ బీ హెల్ప్ టు సొసైటీ, ఇట్ కుడ్ బీ హ్యూజ్ మనీ, ఆర్ ఇట్ కుడ్ బీ హెల్ప్ టు యువర్ సెల్ఫ్. సో ఈ ఏరియాలో చూస్ చేసుకునేటప్పుడు జాబ్ ఎప్పుడైతే మీరు చూస్ చేసుకుంటారో స్పెసిఫిక్ టైమింగ్స్కే మీరు ఫిక్స్ అయి ఉండాలి, రైట్? ఫస్ట్ విషయం. సో మీరు జాబ్ చూస్ చేసుకున్న తర్వాత 9కే వెళ్ళాలి, 6కే రావాలి, ఇలాంటి టైమింగ్స్ ఖచ్చితంగా మీరు పాటించాలి. అంటే మీకు ఒక బాస్ ఉంటారు, వాళ్ళ మాట వినాలి, వాళ్ళ డ్రీమ్స్ కోసం మీరు వర్క్ చేయాలి, అక్కడున్న ప్రెషర్ అంతా మీరు తట్టుకోవాలి, రైట్? ఇంట్లో ప్రెషర్ ఎలాగూ ఉంటుంది, ఇన్ని మనం చేస్తూ ఉంటాం కదా. సో నాకేమనిపిస్తుందంటే ఫర్ విమెన్ పర్టికులర్లీ ఫ్రీలాన్సింగ్ కానీ లేదా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానీ మస్ట్ అంటే బాగా సూటబుల్ అని అనిపిస్తుంది నాకు. బికాస్ వాళ్ళ టైం వాళ్ళ చేతిలో ఉంటుంది చాలా వరకు. ఒకరోజు సెలవు తీసుకోవాలని అనుకుంటే కూడా పర్మిషన్లు అడిగి బతిమాలుకుని సెలవు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. రెండోది ఏంటంటే వాళ్ళ గోల్స్ వాళ్ళే ఫిక్స్ చేసుకుంటారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఈ నెలలో ఇంత నేను సంపాదించాలి, రెవెన్యూ ఇంత క్రియేట్ చేయాలి అంటే దానికి తగ్గట్టు నేను పనిచేస్తా. బట్ వెన్ జాబ్కి వచ్చామనుకోండి మనకి ఎలా ఉంటుందంటే మన గోల్ మనం ఫిక్స్ చేసుకోం, వాళ్ళెవరో కంపెనీకి గోల్ ఫిక్స్ చేస్తే దానికి తగ్గట్టుగా మనం పనిచేస్తాం. సో మీకు అది ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనేది మన డిపెండెన్సీస్ని బట్టి ఉంటుంది. అది ఇష్టమైన వాళ్ళు అది చేస్తారు, ఇది ఇష్టమైన వాళ్ళు ఇది చేస్తారు. బట్ కమింగ్ టు విమెన్ మోస్ట్లీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అయితే ఈజీగా ఉంటుంది. ఎందుకు వాళ్ళ కెరీర్ వదిలేయక్కర్లేదు బికాస్ ఆఫ్ దిస్ మెటర్నిటీ ఇష్యూస్ అండ్ ఆల్. ఎందుకంటే చాలామంది మెటర్నిటీ బ్రేక్ తీసుకుంటారు, తర్వాత వెనక్కి వచ్చి మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేయడం వాళ్ళకి చాలా టఫెస్ట్ టాస్క్ అవుతుంది. అలాగే ఈవెన్ మెటర్నిటీ బ్రేక్ తర్వాత జాబుల్లోకి వద్దాం అనుకునే వాళ్ళకి ఈ మధ్యలో వచ్చిన గ్యాప్ వల్ల తొందరగా జాబ్ రాకపోవడం అలాంటివి కూడా చాలా ప్రాబ్లమేటిక్గా ఉన్నాయి ఇప్పుడు నేను చూస్తున్నవి అవన్నీ కూడా. సో ఇదివరకులాగా జాబ్కి మాత్రమే కన్ఫైన్ అవ్వాలి అనే రూల్ కూడా లేదు కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో కూడా వైడ్ ఓపెన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద విమెన్ హూ ఆర్ ఇన్ దిస్ కెరియర్ బ్రేక్ ఆర్ మేబీ మిడిల్ ఏజ్ కెరియర్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ ఆల్ దే కెన్ చూస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈజీలీ, హ్యాపీలీ. అఫ్కోర్స్ జర్నీ ఈజీగా ఉండదు, కష్టపడడానికి ఛాలెంజ్ తీసుకోవడానికి అయితే రెడీగా ఉండాలి. బట్ తీసుకుంటే మటుకు దట్ ఈస్ గోయింగ్ టు బీ ఎ వండర్ఫుల్ జర్నీ వేర్ not only the business but they themselves will grow like anything.